పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను, ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి, అవసరమైతే ఆధారాలు సేకరించండి, ఆ అధికారి పేరు, అతని హోదా, అతన్ని ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతనికి అర్థమైపోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, నాయకుల జోలికి వచ్చినా, జనసేన పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా అతను గత అవినీతిని, గత పాలన ఎండగడుతున్నారు. మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి, అధికారులను కానీ భయపెడితే రేపేమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము, కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ అతను అధికారుల గురించి పదే ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించడం కాకుండా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు అధికారులను ఈ విధంగా బెదిరించచ్చా? ఇది పద్ధత? అయితే నిన్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే విధంగా, మీడియా నవ్వుకునే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే అప్లోడ్ చేయమంటున్నారు, బాగానే ఉంది. మేము కూడా ఒక పిలుపునిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ యాప్ తీసుకొని వస్తే ఆ యాప్లో గత 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 కుటుంబాల బాధితులు ఆయన యాప్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భూ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన ఆస్తి ఇబ్బంది పెట్టిన పరిస్థితి నెలకొని ఉంది. ల్యాండ్లు కూడా మార్చేశారు, పేర్లు మార్చేశారు. 22A పెట్టి ఏ విధంగా వాళ్ళు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కేసులు పెట్టారు. సామాన్యుల మీద కేసులు పెట్టారు, డాక్టర్ల మీద కేసులు పెట్టారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు, ప్రజాప్రతినిధుల మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేసులు పెట్టారు, విద్యార్థి సంఘాల మీద పెట్టారు, విద్యార్థుల మీద పెట్టారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టారో అవి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు నీ అక్రమాలు, నీ అవినీతి, నీ నాయకుల అవినీతి, నీ నాయకుల కబ్జాలు, నీ 5 సంవత్సరాల్లో విశృంఖలంగా యథేచ్ఛగా ఏ విధమైన భూ ఆక్రమణలు జరిగాయో, ఇసుక దందా, మైన్స్ దందా, మెడికల్ దందా, ఒక దందా కాదు, 2 దందాలు కాదు, పంచభూతాలను ఏ విధంగా దోచేశారో వాటన్నిటి మీద నువ్వు ఏదైతే యాప్ ఉందో ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు పదే మళ్ళీ చెప్తున్నాం, మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, అది మర్చిపోయి రాత్రికి రాత్రే నేను రాజకీయాల్లోకి వచ్చాను అనే ఆలోచన పందాలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆయనే గౌతమ్ బుద్ధుడితో పోల్చుకుంటాడు, ఆయనదే గాంధీ మహాత్ముడితో పోల్చుకుంటాడు. ఇంకా ఈ ప్రపంచంలో నెల్సన్ మండేలా ఇంకెవరైనా ఉంటే, గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళందరితో ఆయన పోల్చుకోవడం మొదలు పెడతారు.
ఈ మధ్య ఆయన చెప్పాడు, ఆయన పరిపాలనకు శాలువ వేయాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఇంకేదైనా ఉంటే చేయాల్సింది పోయి నన్ను తిట్టడం మొదలు పెడతారని. దీనికంటే హాస్యాస్పదం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు శాలువాలు ఇవ్వాలా, నీకు సన్మానాలు చేయాలా, నీకు అవార్డులు ఇవ్వాలా? ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అత్యంత నీచంగా పాలన చేసిన వ్యక్తి, అత్యంత క్రూరంగా పాలన చేసిన వ్యక్తి, ప్రజల్ని ఇబ్బంది చేసిన వ్యక్తి, దోచుకున్న వ్యక్తి, దాచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. నీ పర్యటనలు ఎలా ఉన్నాయో ఎప్పుడన్నా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళావా? మామూలుగా ఒక ప్రజాప్రతినిధి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్తాం? ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొని రండి, ఆ సమస్యలను మేము పరిష్కరిస్తాం, ప్రజలకు అండగా ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతామని చెప్తాం. కానీ అధికారి పారు రాసుకోండి, మీరు దాడి చేయండి, తిరగబడండి, రప్పరప్పలాడించండి, చేయిలు నరికేయండి, చంపేయండి, ఎప్పుడు ఈ పందాలు ఎక్కడ ఎల్లా. నిజంగా నీ యాప్లో మొదటి ఫిర్యాదు సునీతమ్మ చేయడానికి సిద్ధంగా ఉంది. నీ ఆధ్వర్యంలో, నీ సమక్షంలో, నీ సోదరుడు నీ సొంత చిన్నాయిని చంపేసిన విషయాన్ని ఫిర్యాదు చేయడానికి సునీతమ్మ రెడీగా ఉంది. తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచకుండా చెల్లిని బయట గెంటేసినందుకు నీ సొంత చెల్లి, నీ సొంత తల్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ను నమ్ముకొని నీకు ఓట్లేసి గతంలో నిన్ను అధికారంలో తీసుకొని వచ్చిన భవన కార్మికులు గతంలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసినందుకు కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పాలైన వాళ్ళు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వర్గం కాదు, ఈ వర్గం ఆ వర్గం కాదు, అన్ని వర్గాల ప్రజలు. నువ్వు కానీ యాప్ ఓపెన్ చేస్తే అది క్రష్ అయిపోతుంది. నువ్వు చేసిన భాగవతాలు దాంట్లో అప్లోడ్ చేస్తే వాటి మీద నువ్వు ఏమి, జగన్ గారు మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ స్పందన కోసం వేచి చూసే పరిస్థితి ఉందని మేము మళ్ళీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం నీ యాప్ కోసం. అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ప్రజాస్వామ్యం 4 పాదాల మీద ఉందంట, ఎప్పుడూ అడ్డుకోలేదంట, ఎవరి మీద కేసులు పెట్టలేదంట, చంద్రబాబు నాయుడు గారిని స్వేచ్ఛగా తిరగనిచ్చారంట, లోకేష్ గారిని స్వేచ్ఛగా తిరగనిచ్చారంట, పవన్ కళ్యాణ్ గారిని స్వేచ్ఛగా తిరగనిచ్చారంట. ఆ మాటలు చెప్పింది ఎవరో కాదు, ఇక్కడ ఒక ఆమె ఉంది, మాజీ మంత్రి, ఆమె మాట్లాడుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తే ఎగరేసి తంతుందంట. మేమే అధికారంలో ఉన్నాం, వస్తే కదా నువ్వు ఎగరేసి దన్నేదానికా? సరే, నువ్వు ఒక మాజీ మంత్రివి, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, అందులో మహిళవి. ఆమె మొన్న అంటుంది ప్రశాంతి రెడ్డి గారికి విపరీతమైన మీడియా స్పందన ఉందంట, ఆమెకి ఎక్కడ మీడియా సపోర్ట్ చేయలేదంట, ఆమె కూడా మహిళ అంట, మా మహిళగా ఉండి నాకు కూడా అన్యాయం జరిగింది, ఎవరు మీడియా పట్టించుకోలేదంట, గగ్గోలు పెడతా ఉంది. మేము అడుగుతున్నాం, నువ్వు ఏ రోజు తల్లి నువ్వు మహిళగా బిహేవ్ చేశావు? ఆడబిడ్డగా ఉన్న రోజు ఏదో ఒకటి చెప్పు. నేను పద్ధతిగా ఈ రోజు ఉన్నానని, ఈ పద్ధతిగా ఈ ప్రెస్ మీట్ ముగించానని ఏ రోజన్నా చెప్పు. నీ కానిస్తే మేమే వచ్చి నమస్కారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఏ రోజు తల్లి ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎన్ని వల్గర్ వర్డ్లు వాడాలో, ఏ తల్లి, ఏ చెల్లి, ఏ ఆడబిడ్డ నీలాగా ఉండకూడదు, నీలాగా పెరగకూడదు, నీలాగా అసలు భూమి మీదే ఆడబిడ్డగా ఉండకూడదు అన్నట్టు నీ ప్రవర్తన, నీ తీరు, నీ వేషాలు, నీ భాష, నీ వేషాలు అన్నీ జుగుప్సాకరంగా ఉన్నది వాస్తవమా కాదా? ప్రశాంతి రెడ్డి గారు ఆమె ఒక హుందాగా మహిళగా ఆమె ప్రవర్తిస్తుంది కాబట్టే మీడియా అయినా ప్రజా సంఘాలైనా ఎవరైనా స్పందించారు. నువ్వు నీ తీరు, నీ మాటలు, నీ చేష్టలు, కొడుకులు
ఇంకా ఇంక మళ్ళీ నాకు కూడా ఎడిటింగ్లో లేపాలి, ఆ మాటలను మాట్లాడాలంటే మీడియాలో ఎడిటింగ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరిని వదలలేదు తల్లి. నువ్వు అన్నావు లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిడ్డ కాబట్టి అన్నావు, డైరెక్ట్గా వచ్చేసినాను అంటున్నావు. మరి నువ్వు సినిమా నటిగా ఉంటే మీ నాయన కానీ మీ తాత కానీ లేకపోతే మీరు మీరు ప్రజాసేవ చేశారమ్మా? ఏ ఊర్లో మీరు చారిటీ ఏం సేవ చేశారు? ఎవరికన్నా ఏమన్నా చేశారా? చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని నిన్ను మహిళా అధ్యక్షురాలుగా చేస్తే నీకు ఒక గౌరవం గుర్తింపు వస్తే, ఆ రోజు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కాదని నీకు చంద్రగిరిలో టికెట్ ఇస్తే నీకు ఒక గుర్తింపు, నీకు ఒక గౌరవం, లేకపోతే నీ మొహం చూసేవాళ్ళు ఎవరు? ఏకవచనంతో మాట్లాడి బూతులు మాట్లాడి రోతగా బిహేవ్ చేసి మళ్ళీ నాకల్లా ఎవరు చూడలా అంటే ఎవరు ఏం చూస్తారు? నీకల్లా ఎగిరి తంతుందంట. ఇడం కాజులు ఆమె చెప్పింది, ఆ మాట మేము అనకూడదు, ఎందుకంటే ఆడతల్లు అంటే మాకు గౌరవం ఉంది. మేము చిత్తూరు బిడ్డలమే, మీకంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరిగాం, మేము ఒకే ప్రాంతంలో ఉన్నాం. మాకు ఇంకా బలంగా మాట్లాడటం తెలుసు, ఇంకా బలంగా చిత్తూరు యాసలో ప్రాసలో చెప్పడం మాకు కూడా తెలుసు. నీకు టెన్షన్ పెరిగిపోయింది, అభద్రతా భావంలోనైంది. ఆ ప్రెస్టేషన్లో ఏం మాట్లాడతావు అర్థం కాల. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నువ్వు ఎగిరెగితంతా అంటే ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ పెడతాం. ఎడుగుడు భయపడిపోయి మునిగిపోయేలా నీ 5 ఏళ్ళు చూసే ఇక్కడికి వచ్చిండేది. నీ జగన్మోహన్ రెడ్డి నీ పాలన చూసే మేము వచ్చిండేది. మిమ్మల్ని తట్టుకొని మీరు పెట్టిన అరాచకాలు మమ్మల్ని ఒక ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రోజులు జైల్లో పెట్టారు. మీ అకృత్యాలు, మీ విపరీత పోకళ్ళు, మీరు పెట్టిన టార్చర్లన్నీ భరించే మేము ఈరోజు ఉన్నాం. మళ్ళీ కొత్తగా ఏందో చేస్తుంటే మిమ్మల్ని తొక్కి మీకు ప్రజలు వాత పెట్టించి మేము వచ్చాం. ఇంకేందో ఎగిరిగిద్ది అంటుందంట. కాబట్టి ప్రజాస్వామ్యంలో నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారు, గౌరవిస్తారు. భవిష్యత్తులో మీకు గౌరవం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా ప్రవర్తిస్తామంటే ప్రజలు హర్షించరని కూడా తెలియజేసుకుంటూ, నిన్న గౌరవ హైకోర్టు కూడా నిజంగానే చాలా ఆనందం వేసింది. టీసీఎల్ కానీ గూగుల్ కంపెనీలకు సంబంధించిన భూములకు సంబంధించి నిన్న జరిగిన వాదనలో యువతకు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటట్లుంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో తప్పేంటి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానం తెలియపరచడం. నిజంగానే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నారంటే వాళ్ళకి లెటర్లు రాస్తారు. సింగపూర్తో ఇక్కడ గతంలో అనేక ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనతో మన అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని ఆ రోజు సంకల్పించినప్పుడు, దాని తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు కూడా అదే పందాలో వాళ్ళకి లెటర్లు రాయడం, ఎవరన్నా బ్యాంకర్స్ ముందుకొస్తే వాళ్ళకి లెటర్లు రాయడం, ఎవరైనా పరిశ్రమలు పెడతారంటే వాళ్ళకి లెటర్లు రాయడం. వాళ్ళ ఆలోచన విధానం ఒకసారి స్పష్టంగా చూడండి. ఒక పక్క లెటర్లు రాస్తారు, ఒక పక్క కోర్టులో కేసులు వేస్తారు. డిఎస్సి మీద కూడా కోర్టులో వేస్తారు. ఎంత దుర్మార్గం! చదువుకున్న వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూసిన యువత మేము మెగా డిఎస్సి ప్రకటిస్తే దాని మీద కూడా సుప్రీంకోర్టు వరకు కేసులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు ఇస్తా ఉంటే అడ్డుకోవాలని చూస్తారు. మీ హయాంలో ఒక పరిశ్రమ రాలా. ఈరోజు అన్ని కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి రాయితీలు ప్రకటిస్తే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంటే ఆ కంపెనీలు రాకూడదు అనేసి కోర్టులో కేసులు వేస్తూ ఉంటే గౌరవ న్యాయస్థానం టీసీఎల్ కంపెనీ కానీ గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు వస్తే రాజధానిలో అంటే ఈరోజు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఏ రాష్ట్రమైనా ఏ రాజధాని అభివృద్ధి చెందిందంటే ఇలాంటి కంపెనీలు రావడం వల్లనే. అలాంటి కంపెనీలు రావాలి, అలాంటి కంపెనీలకి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి. దాంట్లో తప్పేముంది? ఇలాంటి పోకళ్ళు మంచిది కాదని చెప్పి గౌరవ న్యాయస్థానం కూడా
ఎవరైతే వైసీపీ మద్దతుదారులు వేసిన పిటిషన్ కూడా వాళ్ళ దాని మీద మాట్లాడడం కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలుగా హర్షిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు కూడా నెల్లూరులో అసలు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇదే తిరుపతి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి నేల మీద కూర్చోబెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము శాంతియుతంగా మేము ప్రశ్నించామే తప్ప విధ్వంసానికి కానీ, అరాచకాలు చేయడం కానీ, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ప్రభుత్వ యొక్క ధనంతో ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం కానీ మేము ఎక్కడా చేయలేం. కానీ ఈరోజు మీరు చూస్తూనే ఉంటారు, నెల్లూరులో ఎంత ఉన్మాదుల్లాగా, అరాచకుల్లాగా వీళ్ళకే ప్రజలు ఇంక ఏ విధంగా వీళ్ళకి మద్దతు ఇస్తారు? అంత మద్యం పోసి బిర్యానీ పట్టాలు ఇచ్చి వాళ్ళని ఒక మత్తులో అక్కడికి తీసుకెళ్ళి పోలీసుల మీదకి రెచ్చగొట్టే విధంగా ఈరోజు మేము నిజంగా అడ్డుకోవాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి గేటు కాడ తాళం కట్టిన వ్యక్తి నువ్వు. మేము నిజంగా నిన్ను కానీ ఆడే ఆపాలనుకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు బయట రాగలుగుతావా? లేకపోతే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతావా? నువ్వు లెటర్ పెడతానే పర్మిషన్లు ఇస్తున్నాం. మీ నాయకులు తిరుగుతున్నారు, రోడ్డు మీద కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. కానీ ఇచ్చినప్పటికీ వాళ్ళ పందా ఎట్టుందంటే నీచాతి నీచంగా, నికృష్టంగా ఇలాంటి రాజకీయ నాయకుడిని ఇంకా ఈ రాష్ట్రంలో తిరగనిచ్చినా, ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నా కూడా ప్రజాస్వామ్యానికే హానికరం. నిజంగానే నెల్లూరు ప్రజలంతా కూడా చీకొట్టే పరిస్థితి ఇక్కడ నెల్లూరులో ఉంది, మొన్న చిత్తూరులో అయింది, పల్నాడులో అయింది. ఇంకా అతను ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతం ఇంకా వైసీపీకి కూకటి వేలు లేకుండా పోతాయనేది నగ్న సత్యం. వాళ్ళు ఇచ్చిన ఏదైతే అతను దానికి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన అతను దాంకొన్నాడు. ఎయిర్పోర్ట్కి వస్తానే అతను వస్తున్నాడని తెలిసి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నాక వాళ్ళే ఒప్పేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి, ఏ ప్లాట్లో ఎంత పెట్టారు, ఎంతెంత ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు మాటలతో మేము వాళ్ళలాగా ఫస్ట్ 300 కోట్లు అన్నారు, 100 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసులో లాస్ట్ 3 కోట్లు అన్నారు. లాస్ట్ చూస్తే ఏమీ లేదు. ఈరోజు ఆధారాలతో కూడా ఎక్కడ డబ్బు దాచారు, ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడ డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ ఫోన్లో వీడియోలు తీసుకున్న ఆధారాలతో కూడా ఈరోజు కోర్టు మీద అక్కడ స్వతంత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో పెడుతున్నాయి. దాంట్లో రాజకీయ ప్రమేయం ఏం లేదు. వాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కాల్చినట్టు మేము ఎక్కడ ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒకరిద్దరు నాయకులు అరెస్ట్ అయినారు. మేము ఎక్కడా కూడా దానికి అరెస్టుల గురించి మేము ఎక్కడ మాట్లాడాల. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళ చట్ట పరిధిలో ఆ చట్టం ఏవైతే ఉందో దానికి శిక్షార్హులు అవుతారు. వాళ్ళలాగా రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకోవాలా. మేము రాజకీయ ప్రత్యర్థులుగానే చూసాం తప్ప వ్యక్తిగతంగా మేము ఎక్కడ ప్రత్యర్థులుగా చూడాల. ఈరోజు 30,000 కుటుంబాల తాళి బొట్టును తెంచేసి నాసిరకం మద్యం పంపిణీ చేసి తర్వాత ఈ రాష్ట్రంలో నాకు తెలిసి మన మీడియా మిత్రులు కూడా ఒకరికి ఇద్దరికి ఏమన్నా అలవాటు ఉంటే నాకు ఆ 5 సంవత్సరాల్లో చాలా మంది చెప్పారు, ఈ మద్యం మీద పోరాటం చేయండి. ఎందుకంటే కష్టపడతారు, కష్టపడినోడు ఏదో తీసుకోవాలనుకుంటాడు, తీసుకున్న తర్వాత కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. దాని మీద పోరాటం చేయమని ఇదే మీడియా మిత్రులు కూడా అనేక సందర్భాల్లో మాకు కూడా చెప్పాం. మేము కూడా ఆ రోజు దాని మీద పోరాటాలు చేసాం. ఈరోజు స్పీడ్ను మంచేసి ఎంతమంది ప్రాణాలు తీశారు, రక్తం తాగేశారు, జలగల్లాగా రక్తం తాగేశారు. అలాంటి వాళ్ళని ఏ ప్రభుత్వం అయినా ఎందుకు వదిలేస్తుంది? ఆ 11 కోట్లే కాదు, ఇంకా చాలా డెన్స్లో ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా బయటపడతాయి. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రమేయం దీంట్లో ఏమీ లేదు. చట్టం తన పని దాన్ని చేసుకొని పోతుంది. ఆ మొత్తం 3,500 కోట్లకు సంబంధించి వ్యవహారం కాదు, ఇంకా చాలా పెద్ద వ్యవహారం తొందరలోనే బయటపడబోతోంది. ఇది ఒకదాని కాదు,
ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటికంటే ఇంకో పెద్ద కుంభకోణం కూడా అంత తొందరలో బయట వస్తుంది. ఈ ప్రకృతిని ఏ విధంగా దోచుకున్నారో, ఎన్ని వేల కోట్లు ఈ రాష్ట్రం నుంచి తరలించారో కూడా తొందరలోనే మీరు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి నంగపూ ఆయన నిజంగానే చెప్తాను, ఆయన కానీ సినిమాల్లోకి వెళ్తే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, శోభన్ బాబు అయినా ఎవ్వరు కూడా ఆయన నటన ముందర బలాదూరే. అంత బాగా నటిస్తున్నాడు. ఆయన ఏమీ తెలియదు. ఏందబ్బా, ఏం జరిగింది తప్పు, అక్కడ ఏం జరిగింది, వాళ్ళకంటే మేము బాగా చేసినాం కదా, వాళ్ళకంటే మద్యం తక్కువ రేట్లకు అమ్మినాం కదా, ట్యాక్స్ ఎక్కువ వేసినాం కదా, మద్యాన్ని తగ్గించినాం కదా. ఎవరయ్యా మేము అంటున్నాం? అన్నిటికీ ఫోన్పే, గూగుల్ పే వాడాలి, నేను బటన్ నొక్కాలి, బటన్ నొక్కితే డబ్బు డైరెక్ట్గా పడిపోతున్నాను. నువ్వు మరి ఎందుకు మనీ క్యాష్ అండ్ క్యారీ చేసావు? డబ్బు తీసుకున్నావే, ఎందుకు తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి? కట్టలు ఎందుకు కట్టావు? దానికి సమాధానం చెప్పి నీ నంగనాచి మాటలు మళ్ళీ మాట్లాడు. ఏమి యాక్షన్ ఉంది, ఆల్రెడీ జరుగుతుంది. విజిలెన్స్ మీకు మొన్న కూడా చెప్పా ప్రెస్ మీట్లో, ఆగస్టు 10 లోపల ఏదైతే ఉందో మాకున్న సమాచారం ప్రకారం ఆగస్టు 10 లోపల నివేదిక ఇస్తారు. దాని తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు, ఎఫ్ఐఆర్ కడతారు. ఇక్కడ